ప్రపంచంలోని ఒక వింత గ్రామం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ గ్రామంలో అందమైన అమ్మాయిలు ఉంటారట. ఎంత అందంగా ఉంటారంటే భగవంతుడు ఎక్స్ట్రా టైం తీసుకొని మరి వాళ్ళను సృష్టించినట్టుగా ఉంటారు. అసలు ఈ గ్రామం ఎక్కడ ఉంది, ఈ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు తెలుసుకోవాలని ఉంది కదూ. ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ అమ్మాయిలు ఇంత అందంగా ఉన్నప్పటికీ ఒక్క అబ్బాయి కూడా వారిని పెళ్లి చేసుకోవటానికి దొరకటం లేదట. దాంతో ఏ గత్యంతరం లేక ఆ అమ్మాయిలు ఆల్రెడీ పెళ్లైన అంకులను పెళ్లి చేసుకుంటున్నారట. ఈ గ్రామం నోవియా డు కారెడో బ్రెజిల్లో ఉంది. ఆ గ్రామంలో సుమారు 600కు మించి అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఈ అందరూ అమ్మాయిలు కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారే. ఆ ఊర్లో అబ్బాయిలు అస్సలు లేరు, ఎందుకంటే అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయట. పొరపాటున ఎక్కడైనా ఒక అబ్బాయి ఉన్నారని తెలిసి వారిని పెళ్లి చేసుకోవాలని వెళ్తే ఆ గ్రామంలో వారికి 80% అబ్బాయిలు కజిన్ బ్రదర్స్ అవుతారట. అలా అన్న వరుసైన అబ్బాయితో పెళ్లి చేసుకోవటానికి వీలు కాదు కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఆల్రెడీ పెళ్లైన అంకులతో అడ్జస్ట్ అయిపోతున్నారట. వేరే గ్రామంలో అబ్బాయిలను పెళ్లి చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలు ఆ గ్రామం వదిలి బయటకు రారట. ఆ గ్రామంలోని ఆడవారందరూ కలిసి ఆ గ్రామంలో ఒక ఆడరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో అధికారం మొత్తం ఆడవారి చేతుల్లోనే ఉంటుంది. చివరికి ఆ గ్రామంలో అన్ని పనులు అమ్మాయిలే చేస్తూ ఉంటారు. మగవారికి ఆ ఊరిలో పని ఇవ్వరు. ఆ గ్రామంలో పెళ్లైన అబ్బాయిలు పని చేసుకోవటానికి పక్క గ్రామానికి వెళుతూ ఉంటారు. ఆ విధంగా వేరే గ్రామంలో పనిచేస్తున్న అబ్బాయిలు వీకెండ్ లో మాత్రమే చుట్టపు చూపుగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఆ ఊర్లో ఉండే పెళ్లి కాని అబ్బాయిలకు 18 ఏళ్ల వయసు రాగానే ఆ ఊరు నుంచి పంపేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఊర్లో ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే ఆ అబ్బాయికి ఆ ఊర్లో ప్రవేశం ఉంటుంది. అదే విధంగా బయటి వారు ఎవరైనా ఆ ఊర్లోకి వచ్చి హాయిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఇక అంతే సంగతులు. ఆ ఊర్లోని లేడీ రూల్స్ ప్రకారం బయటి వారికి ప్రవేశం లేదు. ఒకవేళ బయటి ఊరు నుంచి ఎవరైనా అబ్బాయి ఆ ఊర్లోకి రావాలనుకుంటే ఆ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండాలి. అదే విధంగా ఆ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అక్కడ అమ్మాయిలు పెట్టే కొన్ని రూల్స్ ని తప్పక పాటించాలట. అలా చేసేటట్టుంటేనే ఆ ఊర్లోని అమ్మాయిలు పెళ్లికి రెడీ అంటారు. ఈ మధ్య కాలంలో మా ఊర్లోని అమ్మాయిలను పెళ్లి చేసుకోవటానికి మా రూల్స్ ని ఒప్పుకొని కట్టుబడి ఉండే అబ్బాయిలు కావాలని ఈ మధ్యన ప్రకటన కూడా ఇచ్చారట. అసలు ఈ గ్రామం మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. 1891వ సంవత్సరంలో మ్యారియా సెనోరినా అనే ఒక అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేని వారితో పెళ్లి చేయాలని చూడగా ఆ అమ్మాయి నో చెప్పిందట. దాంతో ఆ కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి వెలివేశారట. ఆమెకి తోడుగా మరికొంతమంది అమ్మాయిలు చేరారట. 1940లో ఒక చర్చ్ ఫాదర్ వీరిలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ ఒక చర్చిని నెలకొల్పారు. ఆ ఫాదర్ అమ్మాయిలపై రకరకాల ఆంక్షలను విధించేవారు. ఆ ఫాదర్ చనిపోగానే ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు తమకి అనుకూలంగా ప్రత్యేక చట్టాన్ని ఏర్పరచుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ ఊర్లోని పెత్తనం మొత్తం ఆడవారి చేతుల్లోనే ఉంది. ఈ అమ్మాయిలపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.